ఓకే, లెట్స్ స్టార్ట్. సో టుడే వచ్చేసి మనం ఏంటి అంటే ఒక సేమ్ జావా అప్లికేషన్ విత్ స్టోరేజ్ అకౌంట్ అన్ని క్రియేట్ చేసి అంతా పైప్ లైన్ ద్వారా క్రియేట్ చేద్దాం. విల్ డిప్లాయ్ వన్ అప్లికేషన్ యూజింగ్ సిఎస్సిడి పైప్ లైన్. సో ఇది నా జనరల్ గా కోడ్ ఇది. సో ఇది మొత్తం జావా కోడ్. సో దీంట్లోనే నేను టెరాఫార్మ్ అనే ఫోల్డర్ కూడా పెట్టేసా. సో యాక్చువల్ గా ఏముందో చూద్దాం మన టెరాఫార్మ్ ఫోల్డర్ లో. సో ఫస్ట్ ఐ విల్ సే దట్ కోడ్. టెరాఫార్మ్ ఫోల్డర్ లో చూస్తే సో మాడ్యూల్స్ లెవెల్లో వీఆర్ యూజింగ్ ఇట్. సో మాడ్యూల్స్ లెవెల్లో యూజ్ చేస్తున్నాను. ఈ మాడ్యూల్స్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసా, environment.tf అని. సో దీంట్లో వీ హావ్ రిటర్న్ ద కోడ్. సో ఇక్కడ ఇది వచ్చేసిన రిసోర్స్ గ్రూప్ కోడ్, ఇది వచ్చేసి యాప్ సర్వీస్ ప్లాన్, ఇది వచ్చేసి యాప్ సర్వీస్. ఓకే, అండ్ ఇక్కడ వేరియబుల్స్ కాన్ఫిగర్ చేసా. సో జనరల్ గా మన వేరియబుల్.tf లో అన్ని చేస్తారు. ఇక్కడ నేను మొత్తం ఒకటే ఫైల్లో రాసేసాను. నౌ I need to go to this main.tf. సో main.tf ఏంటి? ఎన్విరాన్మెంట్స్, డేవ్ ఎన్విరాన్మెంట్ కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కానీ దీంట్లో మనం ఈ కోడ్ అనేది రన్ చేస్తాం. సో నా మెయిన్ రా కోడ్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ అ రా కోడ్. రా కోడ్ లో ఐఎమ్ క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్, సర్వీస్ ప్లాన్ అండ్ యాప్ సర్వీస్. ఓకే, దాన్ ఐ హావ్ డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్. నా నా మెయిన్ కోడ్ వచ్చేసి main.tf. ఇది డేవ్ ఎన్విరాన్మెంట్ లో కోడ్. ఇది మాడ్యూల్స్ లో ఉండదు. ఇది మాడ్యూల్స్ లో రా కోడ్ ఉంటుంది. దీంట్లో నా main.tf టిఎఫ్ వార్స్ ఇక్కడ పెట్టా. main.tf లో ఇదేంటి? వర్షన్ సెట్టింగ్ బ్లాక్, ఇది ప్రొవైడర్ బ్లాక్. ప్రొవైడర్ లో హ్యావ్ యూజ్డ్ క్లయింట్ అథెంటికేషన్ మెథడ్. ఇది ఇది ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ ఓకే ఫైన్ ఉన్నది మళ్ళీ. హౌఎవర్ వి ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్. ఓకే, నా ఇది టెరాఫార్మ్ బ్యాక్ ఎండ్ బ్లాక్, ఇది వేరియబుల్స్ అండ్ ఇది వచ్చేసి మాడ్యూల్స్. సో జనరల్ గా మన మాడ్యూల్లో ఏం చేస్తాం మనం? ఇక్కడ రిసోర్స్ లోనే ఇక్కడ నా వాల్యూస్ ఇచ్చేసా. బట్ ఇక్కడ నేను వాల్యూస్ ఇవ్వట్లేదు. ఇక్కడ మళ్ళీ నేను వేరియబుల్ గా డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, వాల్యూస్ ఎక్కడ ఇస్తాను? నేను టిఎఫ్ వార్డ్స్ లో ఇస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో రాశాను నేను. ఏంటి? స్క్వేర్ బ్రాకెట్ యాజ్ సింబల్ రిసోర్స్ గ్రూప్ నేమ్ అని రాసా. అలానే స్టోరేజ్ అకౌంట్ ఇది రాసా. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే అనేది ఐ టెల్ యూ లేటర్. నా అగైన్ టిఎఫ్ వార్డ్స్ లో కూడా ఆర్జీ నేమ్ ఈక్వల్ టు ఏం రాస్తాను? నేను నేమ్ రాయాలి జనరల్ గా RG-01 రాయాలి. బట్ ఇక్కడ ఐ హావ్ నాట్ యూస్డ్ ఎనీ వాల్యూ. ఎక్కడ నేను వాల్యూ ఇవ్వలేదు. ఇలా ప్యాటర్న్ ని డిఫైన్ చేశా. సో ఈ ప్యాటర్న్ ని డిఫైన్ ఎందుకు చేస్తామంటే నేను పైప్ లైన్స్ లో వేరియబుల్ లో వాల్యూస్ రాస్తాను నేను. సో జనరల్ గా మనం టిఎఫ్ వార్డ్స్ లో వాల్యూస్ రాస్తాం కదా. బట్ ఇవాళ ఉన్న సినారియోలో ఏం చేస్తామంటే పైప్ లైన్స్ లో ఈ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూస్ నేను పైప్ లైన్ లోనే రాస్తాను. సో దిస్ ఇస్ మై ఒరిజినల్ కోడ్. Fine. Now I'll create a project. uh, Till I'm creating a project now. So repositories. So I'll create one repository, new repository. So ikkada shuttle repo some name, create. Okay, I'll clone it.
సో నా లోకల్ గా క్లోన్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఓకే, మై షటిల్ లో ఉన్న కోడ్ మొత్తం ఐ విల్ కాపీ ఇట్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సో మొత్తం కోడ్ అంతా కాపీ చేసుకున్నాను ఇక్కడ. నౌ సిడి షటిల్ ఆర్ఈ రెపో. సో ఇక్కడ గిట్ స్టేటస్. నౌ గిట్ యాడ్ డాట్ git commit -m added code. Now git push. సో ఇక్కడ నా మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాను. ఐ పుష్ ఇట్. సో కోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది నాకు, మొత్తం కోడ్. సో ఇదే ఈ కోడ్ మొత్తం ఏంటి, ఒక అప్లికేషన్ లో. అలానే నేను టెరాఫామ్ కోడ్ కూడా దీంట్లోనే పెట్టాను. ఒక రిపాజిటరీలో నా కోడ్ తో పాటు టెరాఫామ్ కూడా ఉంది. ఫస్ట్ మనం దీన్ని విల్ బి రన్నింగ్ ఇట్. నౌ సిఐ కాన్ఫిగర్ చేయాలి. సో ఐ విల్ గో ఇంటూ కాన్ఫిగర్ పైప్లైన్స్. పైప్లైన్స్ లో క్రియేట్ ఎ పైప్లైన్, classic editor, continue. So I'll use empty job. So this is my agent. I'm using Microsoft Vested agent. Now select this. What is the first build tool I'm use చేస్తాను Java అయితే I'll be using Maven. So Maven build tool యూస్ చేస్తాను నేను. అలానే సెకండ్ టాస్క్ వచ్చేసి కాపీ ఫైల్స్. దాని తర్వాత I need to publish artifacts. So I'll be using publish artifacts. Now pom.xml లో goal is a package. So I'll need this. ప్యాకేజ్ అయిపోయింది. నా కాపీ ఫైల్స్ లోకి వెళ్తే సోర్స్ ఫోల్డర్ ఎక్కడి నుండి వస్తుంది, నాకు బిల్డ్ డాట్ సోర్స్ డైరెక్టరీ ఉంది కదా, దాంతో పాటు అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ 1 minute. సో పైప్లైన్స్ లో హ్యావ్ అ రిఫరెన్స్ ఇక్కడ. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి దీంట్లో ఫస్ట్ మావెన్ లో. సో వాట్ ఈస్ దిస్ అంటే, ఇది ఇంతకుముందు నేను ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకు వాడతాం మనం. సో జనరల్ గా ఈ ఆప్షన్స్ అవన్నీ ఏంటంటే ప్రోగ్రామర్ చెప్తారు. సో జనరల్ గా నా కోడ్ రన్ చేయాలంటే ఏ సెట్టింగ్స్ ఎక్స్క్లూడ్ చేయాలి, ఏంటి, ఎక్కడ ఉంటాయి ఫైల్స్, ఏవే ఫైల్స్ కావాలనేది ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద ప్రోగ్రామర్. యాజ్ వీఆర్ నాట్ ఇన్ టు దట్, వీ డోంట్ నో దట్, రైట్. సో మనం వీ షుడ్ లుక్ అవుట్ ఫర్ ద హెల్ప్ హూ హూ ద ప్రోగ్రామర్ విల్ హెల్ప్ అస్ విత్ ద సెట్టింగ్స్. సో ఈ ఆప్షన్స్ అన్ని జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే మాన్యువల్ గా రన్ చేయాలంటే కమాండ్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి ఆప్షన్స్ యూస్ చేసుకొని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సేమ్ ఆప్షన్స్ మనకు చెప్తే మనం ఇక్కడ పైప్ లైన్స్ లో మనం వీఆర్ కాన్ఫిగరింగ్ ఇట్. సో ఇది ఇఫ్ దే ఆర్ సెయింగ్ దట్ వీ నీడ్ ఎక్స్క్లూడ్ ద సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఎక్స్క్లూడ్ చేసి రాయమని వాళ్ళు చెప్పారు. సో వన్ ఆఫ్ ద గై టోల్డ్ మీ, సో ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే, నా దీని తర్వాత కాపీ ఫైల్స్. సో ఇదంతా బిల్డ్ అయ్యాక మనకి ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఏం ఫైల్స్ జనరేట్ అవుతాయి, ఒక టార్గెట్ ఫోల్డర్ లో వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. అలానే నాకు టెరాఫామ్ ఫైల్స్ కావాలి. అలానే ఇంకా దీంట్లో వచ్చేసి హ్యావ్. సో నాకు యాక్చువల్గా ఇది అక్కర్లేదు. MySQL DB ఫైల్ కూడా ఉంది, అది అక్కర్లేదు, బట్ ఐ విల్ ట్రై టు డూ దిస్. సో అవన్నీ ఫైల్స్ కావాలి. సో ఇదంతా బిల్డ్ అయ్యాక ఫైల్స్ అన్ని ఉంటాయి. ఆ ఫైల్స్ మొత్తం నేను ఏం చేస్తాను, ఐ వాంట్ టు కాపీ టు ద ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. ఓకే, సో ఐ చూస్ దిస్ కాపీ ఫైల్స్. ఇక్కడ సోర్స్ డైరెక్టరీ, లెట్ మీ చూస్ బిల్డ్ సోర్స్ డైరెక్టరీ. సోర్స్ డైరెక్టరీ ఫోల్డర్ ఏముంటుంది,
Artifact staging directory A, అది తెలుసు. What would be the source directory? సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో మనం చూసాం. ఎస్ ఎస్ ఫోల్డర్ లో సోర్స్ డైరెక్టరీ, ఏ ఫోల్డర్ లో ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ బిల్డ్ అయిన ఫైల్స్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతాయంటే సోర్స్ డైరెక్టరీలో ఉంటాయి. ఆ సోర్స్ డైరెక్టరీ నుండి మనం ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలకు పుష్ చేయాలి. ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. సో ఏమేం ఫైల్స్ పుష్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ఆల్ దీస్ ఫైల్స్. ఐ నీడ్ ఆల్ దీస్ ఫైల్స్. సో టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. బిల్డ్ అయ్యాక టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. టార్గెట్ ఫోల్డర్ లో వార్ ఫైల్ ఉంది. ఆ వార్ ఫైల్ కాపీ కావాలి నాకు ఈ స్టేజింగ్ డైరెక్టరీలో. అలానే స్టార్ డాట్ ఎస్క్యూఎల్ ఫైల్ కావాలి. సో నేను ఇక్కడ జనరేట్ చేశాను. నేను ఇక్కడ కోడ్ ఉంది. ఇది సోర్స్, ఇది ఎస్క్యూఎల్ ఫైల్. ఆ ఫైల్ కూడా నా ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో కావాలి. అలానే మన డాట్ టెరాఫామ్ ఫోల్డర్ ఉంది కదా, టెరాఫామ్ ఫోల్డర్ లో కోడ్ మొత్తం ఉంది. ఆ కోడ్ మొత్తం నాకు కావాలి ఈ స్టేజింగ్ డైరెక్టరీలో. So what are the contents we need? I am mentioning here. Okay, so everything from S file, it will copy to the A folder. What under all this file will be copied here now. Okay, so let me run the code now. 7q సో ఇది అవ్వనివ్వండి, టైం పడుతుంది. నా ఇక్కడ కోడ్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు రాసినప్పుడు మాత్రం మీ ఓన్ టెరాఫామ్ లో మాత్రం ఇక్కడ ఎర్రర్ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఇది మన పైప్ లైన్స్ లో విల్ బి కాలింగ్ ఇట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నాకు ఎర్రర్ వచ్చింది చూడండి, బికాస్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్యాటర్న్. సార్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేయాలంటే ఇదే ప్యాటర్న్ యూజ్ చేయొద్దు, వేరే వేరే ప్యాటర్న్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ ప్యాటర్న్. సో ఇది ఎక్కడ రీప్లేస్ చేస్తాం ఏంటి అనేది విల్ టాక్ ఆన్ టెరాఫామ్. రిలీజ్ పైప్ లైన్ లో మాట్లాడతాను. ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో ఏముంటుంది జనరల్ గా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో? డిపెండెన్సీ. ఒక ప్రోగ్రామర్ అనేవాడు అన్ని డిపెండెన్సీ యూఆర్ఎల్స్ మొత్తం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో రాస్తారు. వెన్ ఎవర్ ఇట్ బిల్డ్స్, ఇట్ విల్ కనెక్ట్ టు ద ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది టు గెట్ దట్ డిపాజిట్. చాలా ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? లోకల్ రిపోర్ట్ ట్రై చేస్తుంది. లోకల్ రిపోర్ట్ లేకపోతే రిమోట్ రిపాజిటరీ, రిమోట్ రిపోజిటరీ లేకపోతే సెంట్రల్. రిమోట్ రిపాజిటరీస్ జనరల్ గా ఏంటి? రిమోట్ రిపాజిటరీస్ మన ఆర్గనైజేషన్ లోనే ఉంటుంది. వాట్ ఈస్ దట్? సో జనరల్ గా ఆర్టిఫాక్ట్స్ అంటాం మనం. అవి లైక్ నెక్సస్ కానీ జేఫ్రాగ్ కానీ ఇవన్నీ రిమోట్ రిపాజిటరీస్. సో ఇక్కడ మనం అవి కాకుండా మన అజూర్ లో ఈ ఆర్టిఫాక్ట్ ఉంది, ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. Okay, now done. Artifacts produced. Select this. సో ఏ ఫోల్డర్ లో ఇది, ఎస్ ఫోల్డర్ లో ఇవన్నీ ఉన్నాయి. 1 minute. ఓ మ్యాన్, ఇది కాదు నాకు కావాల్సింది. 1 minute. ఓకే, టార్గెట్ లో నా బార్ ఫైల్ వచ్చింది. టెరాఫామ్ లో ఆ ఫైల్స్ వచ్చాయి. అలానే ఈ ఫైల్ కూడా వచ్చేస్తుంది. సో ఈ ఫైల్ లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, రైట్. నౌ I'll move to release. So again, I'll create a new pipeline.
Okay, I'll add stage empty job. సో స్టేజ్ వచ్చేసి ఏం చేయొచ్చు నేను ప్రాడ్ అని రాస్తాను నేను ప్రాడ్ స్టేజ్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సంథింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద ఆర్టిఫాక్ట్. మన ఆర్టిఫాక్ట్ జనరేట్ అయింది కదా, ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ ఆర్టిఫాక్ట్. యాడ్ ఇట్. సో లెట్ మీ రన్ ద. సో దిస్ ఈస్ ద ఏజెంట్ మిషన్. ఇది మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్. ఫస్ట్ ఐ విల్ రైట్ ద కోడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నేను ఒక స్టోరేజ్ అకౌంట్ కావాలి. ఎందుకు స్టోరేజ్ అకౌంట్? బ్యాక్ ఎండ్ గురించి నా టిఎఫ్ స్టేట్ ఫైల్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సో ఐ విల్ బి యూజింగ్ స్టోరేజ్ అకౌంట్. సో హియర్ ఐ విల్ సే Azure CLI. I am going to use Azure CLI command. Select this. సో ఇక్కడ డిస్ప్లే లో ఐ విల్ సే క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ అండ్ RG రిసోర్స్ గ్రూప్ కూడా రాస్తున్నాను నేను. ఓకే, నౌ రిసోర్స్ గ్రూప్ మేనేజర్ కనెక్షన్. I'll use this connection details. Authorize. సో ఐఎమ్ యూజింగ్ డేవ్ ఎన్విరాన్మెంట్ గురించి యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మేనేజ్ పెట్టేసి సర్వీస్ కనెక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ప్రాజెక్ట్ లో పనిచేస్తుంది, వేరే కొత్త ప్రాజెక్ట్ లో సర్వీస్ కనెక్షన్ ఉండదు కనిపించదు. ఇదే ప్రాజెక్ట్ కాదు. నా స్క్రిప్ట్ ఐ వాంట్ యూజ్ షెల్. నేను షెల్ యూజ్ చేసుకొని స్టోరేజ్ అకౌంట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. స్క్రిప్ట్ పాత్. సో స్క్రిప్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు, సేమ్ రిపాజిటరీ పుష్ చేసేసి ఆర్టిఫాక్ట్స్ జనరేట్ చేసి అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఐ వాంట్ యూజ్ ఇన్లైన్ స్క్రిప్ట్ నౌ. ఐ విల్ బి యూజింగ్ ఇన్లైన్ స్క్రిప్ట్. సో ఆల్రెడీ నా దగ్గర కోడ్ ఉంది. సో ఫైన్. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను $రిసోర్స్ గ్రూప్ నేమ్ పెట్టా. ఇది కూడా వేరియబుల్ గా రాస్తున్నాను నేను, వాల్యూస్ ఇక్కడ ఇవ్వట్లేదు. అగైన్ ఇది వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. AZ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ నేమ్, ఇది కూడా వేరియబుల్ రాస్తున్నాను. రిసోర్స్ గ్రూప్ వచ్చేసి వేరియబుల్, లొకేషన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్. సో స్టాండర్డ్ LRS. సో దాని తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ఏ కంటైనర్. AZ స్టోరేజ్ కంటైనర్ క్రియేట్, నేమ్ వచ్చేసి టెరాఫామ్ అనే కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. అకౌంట్ నేమ్ వచ్చేసి ఇది అండ్ స్టోరేజ్ నేమ్ వచ్చేసి. ఓకే, నౌ లెట్ మీ కాపీ దిస్. I'll paste. ఓకే, నౌ స్టోరేజ్ అకౌంట్ క్రియేషన్ డన్. దాని తర్వాత వాల్యూస్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చేద్దామా? రైట్. నౌ ఇది వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్ వేరియబుల్ ఇచ్చాం కదా. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ రిసోర్స్ గ్రూప్ నేమ్. కాపీ. ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, వీ కెన్ యాడ్ ఎ వేరియబుల్ వాల్యూస్ హియర్. ఓకే, పైప్ లైన్ లో వేరియబుల్స్ ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. I'll add it. So here I say VQ prod RG. ఓకే, prod RG ఇచ్చేసాను నేను. అగైన్ పైప్ లైన్స్ లో వెళ్తే సో ఇంకేముంది, టెరాఫామ్ స్టోరేజ్ అకౌంట్ క్రియేషన్. I'll copy this variables లో, I'll add it and some నెంబర్ ఇచ్చేస్తుంది. ఓకే, సో వాల్యూస్ రిసోర్స్ గ్రూప్ వాల్యూస్ స్టోరేజ్ అకౌంట్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చేసా మొత్తం రిలీజ్ లో. ఓకే, నౌ దీని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ కీస్.
సో ఇక్కడ I'll write one more thing. Azure CLI added. సో వాట్ ఈస్ దిస్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేసా, కంటైనర్ క్రియేట్ చేసేసా. ఆ స్టోరేజ్ అకౌంట్ ఎలా యాక్సెస్ చేస్తాం మనం జనరల్ గా? స్టోరేజ్ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, బ్యాక్ అండ్ బ్లాక్ ని ఎలా యాక్సెస్ చేస్తాం? కీస్, యాక్సెస్ కీస్ తోనే యాక్సెస్ చేస్తాం. జనరల్ గా నేనేం చేస్తాను, నా కోడ్ లోనే రాస్తే ఇక్కడ రాసేయచ్చు కీస్ ద్వారా. బట్ ఇక్కడ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సో అందు గురించి మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ యూస్ చేసుకొని మనం యాక్సెస్ కీస్ ని మనం క్వైరీ చేయొచ్చు. సో ఈ డాలర్ కి ఈక్వల్ టు అంటే వాట్ ఈస్ దట్ మీన్? ఇది పవర్ షెల్. ఇప్పుడు డాలర్ కి ఈక్వల్ టు ఇది రాసా. వాట్ డూ యూ మీన్ బై దిస్? సో ఈ మొత్తం వాల్యూ వదిలిపెట్టేసండి. డాలర్ కి ఈక్వల్ టు అని ఏదైనా రాస్తే ఏంటి అని అర్థం ఏంటి? సో అక్కడి వేరే నుంచి ఆల్రెడీ క్రియేట్ అయిన స్టోరేజ్ అకౌంట్ నుంచి కీస్ తీసుకోమని అనుకుంటా. ఎస్. సో దీంట్లో ఉన్న మొత్తం ఏంటి, ఆ రిజల్ట్ మొత్తం ఏంటి, ఏం చేస్తున్నాం మనం? ఆ రిజల్ట్ ఈ వేరియబుల్ లో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది వేరియబుల్ గా చేస్తున్నాం మనం. వేరియబుల్ గా చేసేసి ఐఎమ్ రైటింగ్ ద హోస్ట్, ఐఎమ్ పాసింగ్ ద కీ. సో దీంట్లో పాస్ చేస్తున్నాం మనం. సో ఇది ఏం చేస్తుంది, నా స్టోరేజ్ అకౌంట్ కి క్వైరీ చేసి ఆ కీ వాల్యూని బయటకు తెచ్చుకుంటుంది. ఆ కీ వాల్యూ బయటకు తెచ్చుకుంది, దీంట్లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ రైట్ హోస్ట్ చేస్తున్నాం. ఈ కీ వాల్యూని మళ్ళీ నేను నాకు కావాల్సినప్పుడు ఐ విల్ బి యూజింగ్ దిస్ అండ్ ఐ విల్ కనెక్ట్ టు ద స్టోరేజ్ అకౌంట్. వెన్ ఐ విల్ కనెక్ట్ టు స్టోర్ మై స్టేట్ ఫైల్. ఓకే. సో జనరల్ గా మా ఆఫీస్ లో ఇదే చేస్తాము. అదే పట్టుకొని నిన్న చేస్తే ఇవాళ మార్నింగ్ సెట్ అయింది. సో నౌ స్క్రిప్ట్ పాత్ కాదు ఇక్కడ, ఇన్లైన్ స్క్రిప్ట్. సో ఐ విల్ బి రైటింగ్ ఇట్. సో ఫైనలీ వన్ మినిట్ డన్. 1 minute. స్టోరేజ్ కి సో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, దాని యాక్సెస్ కీస్ చేస్తున్నాం. నౌ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఐల్ రైట్ హియర్. రీప్లేస్ టోకెన్స్. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ టోకెన్. సో వై డూ అనేది చెప్తా. రీప్లేస్ టోకెన్ అనేది నాకు ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ లో వచ్చేసింది, బట్ మీకు యాడ్ రాదు. ఫస్ట్ అది మార్కెట్ ప్లేస్ లో ఉంటుంది. సో టెరాఫామ్ మీరు యాడ్ చేసుకున్నారా? టెరాఫామ్ కూడా మార్కెట్ ప్లేస్ లో నుంచి యాడ్ చేసుకున్నారు. గెట్ ఇట్ ఫర్ ఫ్రీ ఉంటుంది, ఆర్గనైజేషన్ లో యాడ్ చేసుకోవాలి. అలానే ఇది కూడా రీప్లేస్ టోకెన్ అనేది ఇక్కడ మార్కెట్ ప్లేస్ లో ఉంటుంది. ఫస్ట్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ ఉంటుంది, క్లిక్ ఆన్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయగానే మీకు ఒక విండో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ అనండి. ఆ ప్లగిన్ అనేది ఈ ఆర్గనైజేషన్ లో యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం అది నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐల్ బి యూజింగ్ దిస్ రీప్లేస్ టోకెన్స్ యాడెడ్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ ఇచ్చాం కదా, ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకోమని చెప్తున్నాం. సో ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని ఇక్కడున్న వేరియబుల్స్ మనం ఏమేమి వేరియబుల్స్ ఇస్తామో టెరాఫామ్ లో ఇక్కడ ఇన్పుట్ చేయమని చెప్తుంది అది. సో సింపుల్ గా ఇక్కడ ఇన్పుట్ చేయమని చెప్తుంది. సో రీప్లేస్ టోకెన్ అంటే ఈ టోకెన్ ని రీప్లేస్ చేస్తుంది ఆ వాల్యూస్ తోని. సో ఇక్కడ ఐల్ బి యూజింగ్ దిస్ సోర్స్ ఫైల్ రూట్ అలానే ఉంటుంది. సోర్స్ ఫైల్ ఇక్కడ ఐల్ యాడెడ్, ఇక్కడ కొన్ని యాడ్ చేసింది సోర్స్ ఫైల్. Okay, so I'll be using this source file. సో ప్యాటర్న్ ఏంటి?
సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. మనం ఇదే కదా ప్యాటర్న్ యూజ్ చేసింది. హ్యాష్ హ్యాష్ స్క్వేర్ బ్రాకెట్, దీంట్లో వాల్యూ రాసా, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ హ్యాష్ రాసా. సో ఈ వాల్యూ యూజ్ చేసుకుని ఈ ప్యాటర్న్. సో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ప్యాటర్న్ యూ కెన్ యూజ్ ఇట్. సో టు రీప్లేస్ ద టోకన్స్ మీకు ఇలా కూడా పెట్టవచ్చు, బట్ నేను ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ డాట్ టిఎఫ్ లో ఉన్న వాల్యూస్, డాట్ టిఎఫ్ఆర్స్ ఉన్న వాల్యూస్, ఇక్కడ వేరియబుల్ లో నేను డిఫైన్ చేసిన వాల్యూస్ అన్ని ఇక్కడ డిఫైన్ చేసిన ఇవన్నీ నా టెరాఫామ్ లో ఇన్పుట్ అవ్వాలి. టెరాఫామ్ కోడ్ లో ఇన్పుట్ అవుతానే కదా టెరాఫామ్ రన్ అయినప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ నుంచి రన్ అవ్వదు అది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ టు రీప్లేస్ ఆల్ దిస్ ఇన్ టు మై టెరాఫామ్ కోడ్. సో ఈ వాల్యూ, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని నా టెరాఫామ్ లో రీప్లేస్ అవ్వాలి. టెరాఫామ్ ఫోల్డర్ లో నా టిఎఫ్ఆర్స్ ఉన్నాయి కదా, అక్కడ రీప్లేస్ అవ్వాలని రాస్తున్నాను నేను. సో ఇక్కడ రీప్లేస్ అవ్వమని చెప్తున్నాను నేను. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, నేను ప్యాటర్న్ అది ఇలానే తీసుకోవాలి అక్కడ కూడా. సో బట్ ఐ హావ్ చూజన్ యాష్. ఓకే, నౌ డన్. సో ఇక్కడ రూట్ అంతా ఓకే. ఫస్ట్ జాబ్ ఏ ఫోల్డర్ టెరాఫామ్. ఓకే, ఫోల్డర్ లో ఇవన్నీ వాల్యూస్ చేంజ్ చేయాలి. సో లెట్ మీ సీ. అదిగా లెట్ మీ ఆటో రిలీజ్, ఎడిట్ పైప్లైన్, స్టోరేజ్ అకౌంట్ ఓకే, రీట్రీవ్. సో ఇదే కాపీ చేస్తాను. టెస్ట్. Yeah, now replace tokens to something. So the root aim ఇవ్వలేదు, so I'll remove the root. Now let us add Terraform installer, and తర్వాత Terraform add. సార్ ఒక చిన్న డౌట్. Yes, అది రీప్లేస్ టోకెన్స్ లో ఒక 2 బాక్సెస్ చెక్ చేశారు కదా, కేస్ ఇన్సిన్ అది. నేను చెక్ చేయలేదు, బట్ డిఫాల్ట్ గా వచ్చాయి. ఓకే, అంటే అన్చెక్ చేస్తే ఏమవుతుంది? అన్చెక్ చేసి కేసెన్సిటీ పాత్ తీసుకోవద్దు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కేసెన్సిటీ సింపుల్ గా అంటే క్యాప్స్ లోవర్ క్యాస్ కదా. అవును. సో ఇట్ ఇంక్లూడ్ డాట్స్, సో ఐఎమ్ ఇంక్లూడింగ్ డాట్స్ కూడా. ఓకే. ఓకే, నౌ init. So command init, source directory, I should use Terraform. Okay, now subscription dev. సో ఇక్కడ నా రిసోర్స్ గ్రూప్ అడుగుతుంది. సో రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు? వేరియబుల్ ఇవ్వాలి ఇక్కడ కూడా. అక్కడ వేరియబుల్ ఇస్తాం, వేరియబుల్ కాల్ వేరియబుల్ చేసుకోవచ్చు. వాల్యూ ఇక్కడ ఇస్తాను నేను. ఓకే, సో నేను రిసోర్స్ గ్రూప్ నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఐ చూస్ ద వేరియబుల్. సో రిసోర్స్ గ్రూప్ నేమ్ వేరియబుల్ గానే ఇక్కడ రాస్తాను నేను. ఈ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇక్కడ వేరియబుల్స్ లో ఐఎమ్ గోయింగ్ టు ఇది ఉందిగా వీక్యూ ప్రొడక్షన్ ఆర్జీ అనేది వచ్చేస్తుంది. ఓకే, నా సో టెరాఫామ్ స్టోరేజ్ అకౌంట్ కూడా అదే వాల్యూ. ఎప్పుడైతే నా కోడ్ రన్ అవుతుందో ఇదేం చేస్తుంది, ఈ వేరియబుల్స్ లో నుంచి వాల్యూస్ పిక్ చేసుకుంటుంది. సో నా కంటైనర్ ఆబ్వియస్ గా టెరాఫామ్ అనేది ఉంది, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ టెరాఫామ్. సో ఎక్కడ రాసాం మనం టెరాఫామ్ అనే?
ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ లో మనం టెరాఫామ్ అని రాసాను. కంటైనర్ దగ్గర టెరాఫామ్. Container creation. Yeah, as a but container is Terraform and Rasan. So that is the reason I'm directly giving a Terraform name here. So key can be anything like prod.terraform state. Okay. Now additional arguments I need to write actually. Okay, so let me use Terraform again. Terraform validate. సార్ ఇక్కడ ప్లాన్ మన రెఫరెన్స్ కోసం ఇచ్చుకుంటాను కదా మామూలుగా, అంటే Yeah. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది చూపిస్తుంది, కానీ ఇక్కడ మనం చూడడం కదా ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. అవును, మన రెఫరెన్స్ గురించి అంతే. మ్యాండేటరీ ఏం కాదు కదా, స్కిప్ చేయొచ్చు కదా. మ్యాండేటరీ ఎస్ స్కిప్ చేయొచ్చు. ఇక్కడ అప్లై దగ్గర 1 minute. ఎస్, అప్లై దగ్గర ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ వార్ఫరెన్స్. సో దీనికి మనం వాల్యూస్ యాడ్ చేస్తాం. సో టీ ఆఫ్ ఆర్ ఫైల్స్ నుంచి ఐఎమ్ యాడింగ్ ద వాల్యూస్. సో ఐఫన్ అగైన్ వార్ ఫైల్ అని చెప్పేసి టీ ఆఫ్ ఆర్ ఫైల్స్ యాడ్ చేస్తాం. సో లెట్ us రన్ ఇట్ ఫస్ట్. ఎక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంకా యాడ్ చేయాలి కదా నేను. 1 minute. సో వేరియబుల్స్ లో సో ఇవన్నీ యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను. సో ఆర్జీ నేమ్, యాడ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ కావాలి. సో ఇక్కడ నేను రాస్తాను, ఇక్కడ వీక్యూ డాట్ ఆర్జీ రాస్తాను. ఇక్కడ ఏం చేస్తాను నేను, స్టోరేజ్ prod ఆర్జీ రాస్తాను నేను. సో వాల్యూస్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ హియర్. సో లొకేషన్, కాపీ, లొకేషన్ వచ్చేసి ఈస్ట్ యుఎస్, యాప్ సర్వీస్ నేమ్ ప్లాన్, యాడ్ ఇట్, Dev ASP name 0 something number, app name, సార్ ఈస్ట్ యూఎస్ కి ఒక కొటేషన్ ఇవ్వాలి. అదే చేయాలి కాదు. సో ఇక్కడ కూడా ఇవ్వలేదు. సో ఈ మూడు ఎక్కడ రన్ అవ్వాలి, నాకు ప్రొడక్షన్ పైప్ లైన్ లో రన్ అవ్వాలి, రైట్. సో ఇవన్నీ ఐ నీడ్ టు రన్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్.
సో ఇదేంటి రిలీజ్ పైప్ లైన్ లో జనరల్ ఫస్ట్ నా స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ పైప్ లైన్ లో రన్ అవుతుంది. ఈ వాల్యూస్ మాత్రమే ఏంటి నాకు నా ప్రొడక్షన్ పైప్ లైన్ లో రన్ అవ్వాలి. ఇది రన్ అయ్యి ఏం క్రియేట్ అవుతుంది, ఒక యాప్ సర్వీస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో సేవ్ ఇట్. క్రియేట్. So deploy. So let us see logs 1 minute. Sketch. సార్ ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ నేమ్ యూనిక్ కదా. ఒకసారి ఒకవేళ మనం ఇచ్చింది ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తుంటే అప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుంది ఎర్రర్? ఎట్లా వస్తుంది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే. అందుకే జనరల్ గా ఏం చేస్తామంటే ర్యాండమ్ ఇంటీజర్ వాడతారు, వాడేసి ఒక ర్యాండమ్ గా ఒక ఏదన్నా జనరేట్ అవుతుంది. అది ఓకే. ర్యాండమ్ అనేది వాడతారు టెరాఫామ్ లో. ఆ ఫంక్షన్ వాడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్ అదే ఒక నేమ్ అనేది జనరేట్ చేస్తుంది, ఒక యూనిక్ నేమ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏది ఇష్యూ వచ్చినా సరే పైప్ లైన్ ఆగిపోతుంది. ఇక్కడ వేరియబుల్ కరెక్ట్ ఇవ్వకుండా ఏది ఉన్నా సరే పైప్ లైన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ కావద్దని పొద్దున్న 4 గంటల నుంచి కూర్చొని చేశా. ఇప్పుడు అయిందనుకో మనం ట్రబుల్ షూట్ చేయాలి ఇక. సార్ ప్రొవిజన్స్ అంటే టెరాఫామ్ ప్రొవిజన్స్ అంటే అవి ఎక్కడ వాడతాం? అంటే ఎట్లా? ఆ, ఒక్క నిమిషం రఘు, 11 o'clock వరకు 11:30కి అని చెప్పి మెసేజ్ పెట్టుకున్నాను వాళ్ళు. చెప్పు వేణు. అది టెరాఫామ్ ప్రొవిజన్స్ ఉన్నది కదా, అది ఎట్లా వాడతాం? అంటే ఓవర్కొక డెమో చిన్నది. చిన్న డెమో కూడా ఇవ్వలేను ఇప్పుడు. చిన్న డెమో అనేసి ఇది మొత్తం పోతుంది. ఆ, ఆ, ఇది రేపు అయిపోయిన చెప్తా. తర్వాత ఏమన్నా? రేపు రేపు ఓకే. రేపు రేపు ఓకే. రేపు ఉంది కదా క్లాస్. ఓకే. ఉంది. రేపు క్లోజ్ చేస్తాం ఇది. ఓకే, ప్రొవిజన్ చెప్పి ఈ బోర్డ్స్ అవి కూడా చెప్తాం. బోర్డ్స్ అంటే జస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఓకే. ఓకే, అయ్యింది. సరే అవ్వాలిలే, అప్పుడప్పుడు ఏమైందో తెలుస్తుంది. సో ఇక్కడ టెరాఫామ్ స్టేట్ ఫస్ట్ terraform.tfs does not exist అంటుంది. Failed to read the variables. No? సో ఇక్కడ Terraform TFS does not exist అని అంటుంది ఈ డ్రాప్ లో. సో లెట్ us see. రెపాజిటరీస్ లో చూస్తే పైప్లైన్స్ లో
సో ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ ఇలా రావాలి, ఏ డ్రైవ్ అవన్నీ రాకూడదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. 1 minute. So pom.xml file. Okay, copy files. Let me copy it. సో pom.xml, దీంట్లో కూడా pom.xml ఉంది, ప్యాకేజ్ ఉంది. ఫైన్ ఐ ట్రై టు కాపీ దిస్. నాకు ఆర్టిఫాక్ట్స్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. ఆర్టిఫాక్ట్స్ డ్రాప్ నేమ్ రాలేదు, నేను మిస్ చేశాను. ఆర్టిఫాక్ట్ నేమ్ రాలేదు. సో మీరు ఒకరు చూడాలి. సో ఇక్కడ నేను మిస్ చేశాను చూడండి మొత్తం. లేదు రాశాను కూడా సార్. రాలేదు. ఇగో ఇది నాదే కదా, ఇది షటిల్ డాష్ 299 అని. సో దీంట్లో నేను అసలు ఇక్కడ నుంచి పిక్ చేయమని కూడా రాలేదు నేను. సో జనరల్ గా నేను 1 by 1 టాస్క్ యాడ్ చేసుకుంటూ పోదా. ఇప్పుడు ఏం చేసా, 3 టాస్క్లు యాడ్ చేసేసా, ఇక్కడ వరకే రాసేసి రన్ చేసా. సో అది సార్ అది ఇందాక అటు ఇటు అంటే ఆల్రెడీ ఒక టెస్ట్ చేసి పెట్టారు కదా రెఫరెన్స్ తీసుకోవడానికి. సో అట్లా చేసేటప్పుడు చూడలేదు అనుకుంటా. పోయినట్టున్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అది ఏ బి ఏదో వచ్చింది రేట్ అయింది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్ చూద్దాం. బ్యాచ్ 2 కి చెప్తున్నాను, ఐ విల్ బి నాట్ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ ఒక 2 weeks. ఐఎమ్ నాట్ అవైలబుల్. సో మీరు ఏం చేయండి అంటే జనరల్ గా రండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫీస్ కి రండి, ఇన్స్టిట్యూట్ కి. ఓకే, ఇన్స్టిట్యూట్ కి రండి. ఓకే, ల్యాబ్ కి వచ్చి ప్రాక్టీస్ చేయండి. మేము ప్రాజెక్ట్స్ ఇస్తాము, ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. ఓకే, బ్యాచ్ 2 అంటున్నా, బ్యాచ్ 1 ఎట్లయినా వస్తారు, రావాలా. బ్యాచ్ 1 వాళ్ళకి రేపటికి లాస్ట్ క్లాస్. ఓకే, బ్యాచ్ 2 మాత్రం కంటిన్యూ అవ్వండి. మీరే బ్యాచ్ 2 కదా. ఓకే.
చాలా ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తా ఇప్పుడు. హ్మ్? ఓకే, సో డన్. ఈ ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయిపోయాయి. ఐ విల్ మూవ్ టు రిలీజ్. రిలీజ్ లో ఎడిట్. So just I'll delete this and I'll again add the artifacts. Add an artifact. So let me run it. జెన్కిన్స్ లో కూడా ఉంటాయి చాలా, కానీ ఆప్షన్స్ అంటాం. అంటే మనం ఏం పైప్లైన్స్ ఏం ఆప్షన్స్ చూసాం, ఏం చూడలేదు ఇంకా. ఓన్లీ వేరియబుల్స్ చూసాం కదా, అంతే. ఇంకా ఆప్షన్స్ చూడలేదు మనం. సో దీంట్లో ఏదో ఆప్షన్ చూసాం ఇప్పుడు ఆ ప్రజెంట్ అంటే వేరియబుల్స్ లో వెళ్ళేసి అక్కడ లోకల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తాం ఆప్షన్స్. సో టాస్క్ యాడ్ చేస్తున్నాను అంతే, నేను టాస్క్ లో ఆప్షన్స్ యాడ్ చేస్తున్నాను అంతే. మళ్ళీ ఇదే, దీని తర్వాత చేద్దాం. So there was an error, execute initializing 1 minute. టైం కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ చేంజ్ చేయలేదు కదా మనం, అందుకే error వచ్చింది.
నాకు అట్లీస్ట్ ఎవరి మీద నమ్మకం లేకున్నా వే- వే- ఎవరు వేణు ప్రణీత్ మీద నమ్మకం ఉండే ఇవన్నీ చెప్తారని. ఓకే. సార్ ఫస్ట్ టైం కదా సార్ చూడటం, అంటే లాస్ట్ 3 క్లాసెస్ అటెండ్ అవ్వలేదు కదా, అయితే చూసి అర్థమయ్యేది. రఘు చెప్పాలి సార్, అక్కడే ఉన్నాడు. రాఘు ఆయన దుంగ్లో ఆయన ఉన్నాడు ఇక్కడ. టెరాఫామ్ తర్వాత టిఎఫ్ బార్స్ ఉంది కదా, ఒక నిమిషం. టెరాఫామ్ లో టెరాఫామ్ డాట్ టిఎఫ్ బార్స్ తీసుకుని ఐ కాపీ దిస్. సో ఏం లేదు, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ పైప్ లైన్ బ్రేక్ అవుతుంటాయి, అదే చూసుకుంటూ ఉండాలి. ఆర్టిఫాక్ట్ కరెక్ట్ యాడ్ చేయాలి. ఇంతకు ముందు పాతే ఉంది, ట్రై టు లొకేట్ దట్. మీకు కూడా, ఎందుకంటే ఇది దీంట్లో ఉన్నది కదా, మీకు కూడా ఉంటుంది. ఇక నేను ఆప్షన్స్ చెప్తా, బోర్డ్స్ ఆర్టిఫాక్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ గురించి అడిగేసి. వాటర్ లేకుండా మంజీరా వాటర్ ఏం చేద్దాం ఇప్పుడు? వెళ్ళిపోయాడు పురుషోత్తం. జాయిన్ అయ్యాడు మరి.
So done. Now I'll go back to this. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకు వెబ్ యాప్ సర్వీస్ కూడా డిప్లాయ్ అయిపోవాలి. సో స్టోరేజ్ లో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన దాంట్లో టిఎఫ్ స్టేట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. కంటైనర్స్ లో కంటైనర్ ఇది, కంటైనర్ లోపల టిఎఫ్ స్టేట్ ఫైల్. ఓకే, సో దీంట్లో నా యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, నౌ లెట్ us deploy that var file into this app service. సో జనరల్ గా దాంట్లోనే చేయొచ్చు. ఇది ఇంకా ప్రోగ్రెస్ ప్రొడక్షన్. కంప్లీట్. సో add tasks యాప్ సర్వీస్. సో ఫస్ట్ డే మొత్తం రాసుకోవచ్చు అది, బట్ నేను ఇది అయ్యాక ఐఎమ్ డూయింగ్ ఇట్. డిఫరెన్స్ ఆర్ నౌ ఇదే సర్వీస్ కనెక్షన్. సో ఎక్కడ ఉంది మనకి లైనక్స్ లో యాప్ సర్వీస్. సో ప్యాకేజ్ ఫోల్డర్ వచ్చేసి ఏది యూజ్ చేయాలి మనం, టార్గెట్ లో ఉన్న వార్ ఫైల్. సో రన్ టైమ్ స్టాక్ వచ్చేసి నాకు ఇక్కడ టామ్ క్యాట్. నౌ లెట్ మీ డిప్లాయ్, సేవ్ ఇట్. సో ఇవన్నీ ఒకటేసారి రాయొచ్చా అంటే అన్ని ఒకటేసారి కూడా రాయొచ్చు. ఓకే, సో అన్ని ఒకటేసారి రాస్తే మళ్ళీ ఇది ఎలా మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఫెచ్ అయిపోయింది డేటా. నిన్న మాన్యువల్ చేసా, ఇప్పుడు కోడ్ తో చేసా కదా క్రియేట్. ఇది ఈ వెబ్ యాప్ సర్వీస్ ఏంటి, ఈ కోడ్ మొత్తం రన్ అయింది కాబట్టి వెబ్ యాప్ సర్వీస్ క్రియేట్ అయిపోయింది. సో నేను ఆ వెబ్ యాప్ సర్వీస్ ని ఇక్కడ నుంచి స్క్రోల్ చేసి ఫెచ్ చేస్తున్నాను డేటా. బట్ అలా కాకుండా నేను కోడ్ మొత్తం రాశాను అనుకోండి, ఈ యాప్ సర్వీస్ నేమ్ ఇక్కడ ఏం మెన్షన్ చేయొచ్చు, వేరియబుల్ వేరియబుల్ రాయొచ్చు. వేరియబుల్ లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డాలర్ యాప్స్ ఐఎస్పి నేమ్ ఉంది కదా, ఇక్కడ రాస్తే తీసేసుకుంటాం. ఓకే, సార్ ఈ సేమ్ థింగ్ క్లాసిక్ ఎడిటర్ కాకుండా YAML లో చేసాం అనుకోండి, వేరియబుల్స్ డిక్లరేషన్ అదంతా ఇక్కడ అంటే సెపరేట్ ట్యాబ్ ఉంది కదా వేరియబుల్స్ కి. YAML లో సేమ్ అదే కోడ్ లోనే రాసేయాలా వేరియబుల్స్ అన్ని? లేదు అక్కడ డిఫైన్, ఇక్కడ ఏం చేస్తున్నాం అదే చేస్తాం. వేరియబుల్ లోనే డిక్లేర్ చేస్తాం మనం, డిక్లరేషన్ మాత్రం. కోడ్ లో ఇక్కడ ఏం రాస్తామో అదే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపెడతా, YAML ఫైల్ ని సెలెక్ట్ చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా ఓకే రవ్వనివ్వండి నేను చెప్తాను. ఓకే.
సో నో ఇప్పుడు ఏంటి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో చేసాం కదా, ఇప్పుడు మల్టీ స్టేజ్ చేద్దాం. దీంతో పాటు ఇంకో స్టేజ్ క్రియేట్ చేస్తాను నేను. సో డేవ్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేద్దాం ఇంకోటి. ఏంటి చూడలే, మాట్లాడుతున్నా రికార్డింగ్ చూడు. ఎవరికి చూస్తా. లేదు, వాళ్ళు ఉండదని చెప్పేది క్లాస్ లోనే చెప్పేసి వాళ్ళు. వాళ్ళు వస్తారు, నేను ఉండాలి కదా. ఉమ్, నేను వెళ్ళాలా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, లేదు చెప్పేసి వెళ్తాం. సేమ్ టైం 9 రేపు 9. రేపు ఆన్లైన్ క్లాస్ ఉందా సార్? ఉంది. 10 o'clock. లేదు 9 అనుకుంటున్నాను. మోస్ట్ ఈవినింగ్ వరకు చెప్తాను. సార్ ఇప్పుడు ఈ pam.xml లో మనం ఎక్కడ డిపెండెన్సీస్ మెన్షన్ చేసినాం సార్, నాకు అర్థం కాలేదు. ఏంటండి ఏంటండి pam.xml లో మాబిన్ pam.xml సో మనం ఎక్కడ డిపెండెన్సీస్ మెన్షన్ చేసాం? మనం మెన్షన్ చేయలేదు, ప్రోగ్రామర్ మెన్షన్ చేస్తాడు, మనకు సంబంధం లేదు. కానీ మనకు అది చూపించారు సార్ అక్కడ. ఉంటాయి కదా యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, యూఆర్ఎల్స్ ఉంటాయి. ఆ pom.xml లో నువ్వు ఓపెన్ చేస్తే ఆర్టిఫాక్ట్ ఐడి కానీ, వార్ ఫైల్ ఏం నేమ్ ఉంటుంది, మ్యావ్ అని ఏం వర్షన్ ఉంది, మొత్తం అక్కడ pom.xml లో రాసి ఉంటుంది. సో రన్ చేసినప్పుడు అది కనెక్ట్ అయిపోయి డిప్లాయ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. సో అట్లా మనం దాంట్లో డిపెండెన్సీస్ కరెక్ట్ మెన్షన్ చేయకపోతే కూడా డౌన్లోడ్ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి ఆ రిలేటెడ్ ప్లగిన్స్, కోడ్ పని చేయదు. సో మనం అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు సార్. pom.xml ఓపెన్ చేయొచ్చు కదా, నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ అదే మనకు తెలియదు ఏంటి ఆ ప్లగిన్స్ కరెక్ట్ గా ఉందా లేదా అని తెలియదు. నా దగ్గర వర్కింగ్ కోడ్ ఉంది కాబట్టి అది యూస్ చేస్తున్నాను నేను. ఓకే, సో మన స్కోప్ ఆఫ్ వర్క్ పైప్ లైన్ క్రియేషన్ అది అంతవరకు. ఆ కోడ్ లో ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్స్ అన్ని తెలుస్తున్నాయి, అది ఎక్కడ ప్రాబ్లమ్ అనేది మన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. సో అంతా కరెక్ట్ చేశాక కూడా పైప్ లైన్ కరెక్ట్ గా బ్రేక్ అయిపోయింది అనుకోండి, మైట్ బి కోడ్ ఇష్యూ ఉంటుంది. ఆ కోడ్ గురించి వాళ్ళకి చెప్పాలి. ప్రొసీజర్ చేంజ్ కోడ్ తో సంబంధం లేదు ఇక్కడ, పైప్ లైన్ క్రియేషన్ అంతా సేమే ఉంటుంది. ఆ కోడ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన కోడ్ మీ దగ్గర వేరే కోడ్ ఉండొచ్చు రియల్ టైం. సో ప్రొసీజర్ మాత్రం సేమే, పైప్ లైన్ క్రియేషన్స్ కానీ అవన్నీ కానీ సేమ్. ఓకే, యాప్ సర్వీస్ డిప్లాయ్ అయిపోయింది నో.
సో దిస్ ఇస్ మై అప్లికేషన్. ఓకే, సో ఇలా మనం ఏంటి మొత్తం అకౌంట్ యూస్ చేసుకొని అంటే టెరాఫామ్ ద్వారా కావచ్చు, ఏజెడ్ సిఎల్ఐ కమెంట్స్ ద్వారా కావచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ రన్ అండ్ కెన్ డిప్లాయ్ ఇట్. సో లెట్ us డూ వన్ మోర్ థింగ్. చూద్దాం, ఇలా కొంచెం లేట్ అయినా పర్లేదు. ఎడిట్ పైప్లైన్. సో నా ఇది నా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో దీనిని డేవ్ ఎన్విరాన్మెంట్ లో కూడా నేను రన్ చేయాలనుకోండి. సో ఇక్కడ ప్లస్ అని చెప్తే యాడ్ అవుతుంది, కానీ సేమ్ సెట్టింగ్స్ కూడా కావాలి అంటే ఐ కెన్ క్లోన్ ఇట్. క్లిక్ ఆన్ క్లోన్. సో ఇక్కడ I'll say dev environment. సో I'll choose this. సో దీంట్లో ఏమేమి చేంజెస్ చేయాలి నేను? ఇంకా స్టోరేజ్ అకౌంట్ అక్కర్లేదు కాబట్టి ఐ కెన్ రిమూవ్ దిస్. ఒకసారి క్రియేట్ అయిపోయింది కదా, అక్కర్లేదు నాకు. నా వేరియబుల్స్ లో ఇక్కడ డేవ్ ఎన్విరాన్మెంట్ కూడా స్కోప్ వచ్చేసింది. సో డేవ్ ఎన్విరాన్మెంట్ లో I'll say here వి అని పెడతా, నేమ్ చేంజ్ చేస్తున్నాను జస్ట్. వెస్ట్ యుఎస్ డేవ్ డేవ్. ఓకే, సో నా వేరియబుల్స్ ఈ దీంట్లో చూసేసాను. ప్రొడక్షన్ కి ప్రొడక్షన్ వాల్యూస్ వస్తాయి, డేవ్ ఎన్విరాన్మెంట్ కి డేవ్ వాల్యూస్ వస్తాయి. నా పైప్ లైన్స్ కి వెళ్ళేసి ఇక్కడ డేవ్ సపరేట్ స్టేట్ ఫైల్ ఐఎమ్ యూజింగ్ ఇట్. సేమ్ స్టోరేజ్ అకౌంట్ అయినా సరే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సపరేట్ స్టేట్ ఫైల్. ఓకే, సేవ్. నౌ లెట్ మీ క్రియేట్ రిలీజ్. సో ప్రొడక్షన్ తర్వాత డేవ్ రన్ అవుతుంది. సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఆర్టిఫాక్ట్స్. సో ఇదే ఆర్టిఫాక్ట్స్ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఈ ప్రొడక్షన్ అయ్యాక ఇదే ఆర్టిఫాక్ట్ యూజ్ చేసుకుని ప్రొడక్షన్ అవుతుంది. ప్రొడక్షన్ అయ్యాక డేవ్ ఎన్విరాన్మెంట్ కూడా అవుతుంది. ఆర్ఎల్స్ మీరు డేవ్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత ప్రొడక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు మెయిన్. సో బట్ డేవ్ నుండి ప్రొడక్షన్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా అవ్వకుండా అక్కడ అప్రూవల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అప్రూవల్ మెన్షన్ చేస్తే ఏంటి, డైరెక్ట్ గా డిప్లాయ్ అవ్వదు. ఇట్ విల్ ఆస్క్ ఫర్ అవర్ అప్రూవల్. అంటే మేనేజర్ అప్రూవల్ చేశాక వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అప్పుడు డేవ్ ఎన్విరాన్మెంట్ లో ఇదంతా రన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ వోంట్ రన్. నేను ఒకటే సర్వీస్ కనెక్షన్, నేను ఒకటే సబ్స్క్రిప్షన్ లో చేస్తున్నాను. నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒకటే సబ్స్క్రిప్షన్ లో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ సర్వీస్ కనెక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఒక డేవ్ ఎన్విరాన్మెంట్ సబ్స్క్రిప్షన్ సపరేట్ ఉంది, ఆ డేవ్ ఎన్విరాన్మెంట్ సపరేట్ సబ్స్క్రిప్షన్ లో ఉండాలి, ప్రొడక్షన్ సపరేట్ సబ్స్క్రిప్షన్ లో ఉండాలంటే దెన్ మనం అక్కడ ఆ సబ్స్క్రిప్షన్ కనెక్షన్ డీటెయిల్స్ మార్చాలి. As of now, I'm creating two environments in the same subscription. అయిపోతుంది, ఇది కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఇది 12:15 ఏం లేదు, 11:45 అట్లా. ఆర్ఎల్స్ 12 పెట్టేసండి, లేకపోతే ఆర్ఎల్స్ 12 అని చెప్పేసండి.
కొంచెం టైమర్ పడినా సరే. సో ఇప్పుడు డే స్టార్ట్ అవుతుంది. ఓకే. మండే అంటారు కానీ ఎప్పుడు తీసుకుపోతారు సండే రేపు సండే మార్నింగ్. నార్మల్ డేస్ అయితే ఈవినింగ్ అవుతుండే, సండే కదా మార్నింగ్ పంపుతారు. చూడలేదు. డెలాయిట్ పక్కన.
ఇంటెన్సిటీ పోయి ఉంది రైట్ సైడ్. అది నా సో and now when I run it, సో ఇక్కడ నాకు డే కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇలా 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ పైప్లైన్స్ లో సో ఎడిట్, సో ఇప్పుడు డే ఎన్విరాన్మెంట్ సపరేట్ సబ్స్క్రిప్షన్ లో క్రియేట్ చేయాలనుకోండి, ఎనిట్లో ఈ సబ్స్క్రిప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, నా సో ఇక్కడ వ్యాలిడేట్ లో ప్లాన్ లో అప్లై లో ఇక్కడ రిట్రీవ్ అన్నాను. సో ఇక్కడ వ్యూ యామల్ అని చేస్తే మన కోడ్ కూడా ఇలానే వస్తుంది. సో విజయ్ గారు మీరు అడిగారు కదా, సో జనరల్ గా మన కోడ్ మాత్రం ఇలానే రాస్తాం YAML లో. ఓకే, సో విల్ బి మెన్షనింగ్ ద వేరియబుల్ ఫైల్స్ సేమ్ థింగ్, బట్ వాల్యూస్ అనేది మనం వేరియబుల్ లో ఇక్కడ వాల్యూస్ ఇస్తాం. కోడ్ లో మెన్షన్ చేస్తే సేమ్ ఇలానే మెన్షన్ చేస్తాం. ఓకే ఫైన్, నౌ సో ఇక్కడ అప్రూవల్స్ అని చెప్పా కదా నేను, ప్రొడక్షన్ తర్వాత డే కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అప్రూవల్స్ ఉంటుంది, ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్, ఇది సెలెక్ట్ చేసుకొని అప్రూవల్ నేమ్ ఇస్తే డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ టు డే అనేది ఇమీడియట్ గా అయిపోయింది, బట్ ఇమీడియట్ అవ్వదు. సో అక్కడ ఆగిపోవాలి. వన్స్ దే హావ్ వెరిఫైడ్ ఎవ్రీథింగ్ అండ్ అప్రూవ్ ఇస్తేనే ఈ డే ఎన్విరాన్మెంట్ సెకండ్ స్టేజ్ ఎన్విరాన్మెంట్ కి డిప్లాయ్ అవ్వాలంటే యూనిట్ యూజ్ అప్రూవల్స్. Now again, if I click here, so I will remove this approvals. Now ఇక్కడ స్టేజ్, సో ప్రొడక్షన్ తర్వాత డే ఎన్విరాన్మెంట్ అవ్వాలి అనుకుంటే మనకి ఇక్కడ స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఆర్టిఫాక్ట్స్ డైరెక్ట్ గా డే ఎన్విరాన్మెంట్ లో కావాలనుకుంటే మనం యూనిట్ చూస్ రిలీజ్. సో అప్పుడు ఏమవుతుంది, సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కనెక్ట్ అయ్యి నా ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ అవ్వగానే మన ప్రొడక్షన్ లో డైరెక్ట్ గా డిప్లో అవుతుంది. అదే ఆర్టిఫాక్ట్స్ యూస్ చేసుకొని డే ఎన్విరాన్మెంట్ లో అవుతుంది. సో దేర్ ఇస్ నో డిపెండెన్సీ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ డేవ్. ఇంతకు ముందు ప్రొడక్షన్ అయ్యాక డేవ్ అవ్వాలి. సో ఇప్పుడు డిపెండెన్సీ లేకుండా కాన్ఫిగర్ చేయాలనుకుంటే యూ నీడ్ టు యూజ్ దిస్. సో ఇక్కడ ఆర్టిఫాక్ట్స్
ఇప్పుడు నాకు కంటిన్యూస్ కావాలి. ఇప్పుడు ఏం చేసాం మనం, ఏది చేసినా సరే ఏంటి మాన్యువల్ గా చేశాను నేను. బట్ అలా కాదు, నా కోడ్ ఏంటి, నా వర్చువల్ కంట్రోల్లో కోడ్ పుష్ అవ్వగానే ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అవ్వాలంటే యూనిట్ ఎనేబుల్ దిస్. ఎనేబుల్ అయ్యి ఐల్ బి రైటింగ్ దట్ బ్రాంచింగ్ ఫిల్టర్ ఇంక్లూడ్ నా మెయిన్ బ్రాంచ్ లో నా కోడ్ రాగానే నాది ట్రిగ్గర్ అవ్వాలి అని రాస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ రాశాను ఇంక్లూడ్, ఇక్కడ డేవ్ రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంది అనుకోండి, డెవలప్మెంట్ బ్రాంచ్ రాస్తాం. సో ఇక్కడ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ మెయిన్ బ్రాంచ్ రాగానే ఆటోమేటిక్ గా ఈ రెండు ట్రిగ్గర్ అవ్వాలి. సో సార్ అంటే ఇప్పుడు డెవలపర్ కోడ్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసి రిపోజిటరీలో పుష్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా జరగటానికి కదా? ఎస్, ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వడానికి. సో ఇక్కడ రాస్తే కాదు, ఇది కూడా రాయాలి. ఏంటి, పైప్ లైన్స్ లో I want to unsave change. Stay, I'll save it. And again, I'll go to pipelines. Pipelines to edit pipeline. ఇక్కడ కూడా మనం ట్రిగ్గర్ ఆప్షన్ లో ఇక్కడ ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాను నేను. సో వన్స్ ఐ ఎనేబుల్ ఇట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఐల్ ట్రై టు జస్ట్ సేవ్ చేసేస్తాను. లెట్ మీ సేవ్ ఇట్. ఇక్కడ ఇదేనా? ఓకే, ఇక్కడ ఒకసారి ఏమున్నాయి, డిఆర్. సో ఇక్కడ రీడ్ మీ ఫైల్ ఉంది కదా, నాకు రీడ్ మీ ఫైల్ అక్కర్లేదు. సో లెట్ us delete this read me file. డిలీట్ చేసేసా. ఓకే, నౌ git status deleted, git add dot git commit -m something, now git push. గిట్ పుష్ అయ్యింది. రిపోజిటరీలో చూద్దాం మనం, రెడ్మీ ఫైల్ లేదు ఇంకా. సో ఇక్కడ పైప్ లైన్స్ లోకి వెళ్తే మన పైప్ లైన్ అనేది స్టార్ట్ రన్నింగ్ అయిపోయింది. సో ఎక్కడ నేను ఇంతకు ముందు లాగా ఐఎమ్ నాట్ ట్రిగ్గరింగ్ మాన్యువల్లీ. సో ఆటోమేటిక్ గా నా పైప్ లైన్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ. సో ఏమవుతుంది, ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ అయిపోతుంది. ఆర్టిఫాక్ట్స్ ని తీసుకోగానే ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ అయిపోతుంది, రిలీజ్ కూడా అయిపోతుంది. సో ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏ కోడ్ అయినా సరే ఒక డెవలపర్ అనేవాడు మెయిన్ కోడ్ పుష్ అవ్వగానే కావాలి. సార్ మెయిన్ కోడ్ అయినా అంటే అలా ఏం లేదు, డేవ్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. మనం ఏ బ్రాంచ్ యాడ్ చేసుకుంటే ఆ బ్రాంచ్ ద్వారా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్ టేక్స్ టైమ్. సో వీ నో దట్. డిలీట్ అయింది ఇది, రైట్, ఇది ఇన్ ప్రోగ్రెస్. ఇవన్నీ రన్ అవుతుంది ఇంకా. సో దిస్ ఈస్ వాట్ మల్టీ స్టేజ్ పైప్ లైన్. రేపటి క్లాస్ లో ఐ జస్ట్ ట్రై టు టేక్ ఓవర్ వ్యూ ఆఫ్ ద అజూర్ డెవాప్స్ మొత్తం. అంటే బోర్డ్స్, యాక్చువల్ గా ఒక జనరల్ వ్యూ చెప్తాను, బోర్డ్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్ అనేది. ఓకే, సో ఫైన్, లెట్ us కనెక్ట్ టుమారో. సార్ ఈ జావా కోడ్ మాకు ఎట్లా సార్, మీరు నేను మీకు వాట్సాప్ లో పెడతాను, అది మీరు ఏమంటారు, క్లోన్ చేసేసుకోండి. ఓకే.